ఈరోజు చూడలేదండి, ఇంకా రాలేదు కదా. లేవు చూడరా? లేదండి, ఇప్పుడు చూడట్లేదు. మొన్న మాధురి గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అప్పుడు చూసేదాన్ని. ప్రెసెంట్ మనకు అంత టైం లేదండి. సో హౌస్ లో మోస్ట్ కన్నింగ్ పర్సన్ ఎవరని మీరు అనుకుంటారా? ప్రెసెంట్ నేను కన్నింగ్ గురించి మాట్లాడినాను. ఎందుకంటే నిజంగా అంటే ఒకప్పుడు ఉన్నారు, చెప్పాను, లైక్ మన చిట్టి పాప ఇలాగా. ఇప్పుడు లేరండి. సో కన్నింగ్ అయితే లేరండి, మన వాళ్ళు కన్నింగ్ లేరు. ఎవరి కోసం ఎవరు ఆడుతున్నారు తప్ప కన్నింగ్ లేరు. కన్నింగ్ అనే పెద్ద ఓటు అది ఇప్పుడు లేరు ఆ పర్సన్స్. సో ఇప్పుడు పెద్ద పెద్ద ఫైర్ స్టామ్స్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని పెద్ద బాడీ బిల్డర్లను తెచ్చారు కదా బిగ్ బాస్ హౌస్ లోకి. వాళ్ళు వచ్చి 2-3 వారాల్లో వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా టఫ్ సిచ్యువేషన్ ఇవ్వలేరు. లైక్ లాస్ట్ టైం చూసుకుంటే గౌతమ్ చాలా గట్టి పోటీ ఇచ్చారు కదా, అలా ఎవరు ఇవ్వలేరు కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్ గా నాకు ఎందుకు అంటే నా ఆన్సర్ కరెక్ట్ గా నాకు తెలియదు. నా ఒపీనియన్ ఇది, మీరు తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు, నేనేం చేయలేను. బేసిక్ గా వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ చాలా బెస్ట్ వాళ్ళే, అర్థమవుతుందా? కానీ కావాలని బిగ్ బాస్ వాళ్ళే తీసే తప్ప బయట జనాలు కాదు, ఇది నిజం. ఎందుకంటే మీరు బాడీ అని మాట్లాడుతున్నారు, బాడీ అని పక్కన పెట్టండి. అందరు టఫ్ ఫైట్ ఇచ్చే వాళ్ళ కాదా? ఆయుషా గారు అనేది హెల్త్ ఇష్యూ మనం చేయలేం. ఆమె సూపర్ ఆడుతుంది, అవునా? లేడీ టైగర్ ఆమె. ఇంకా మన చిట్టి పిక్కులు ఆమె బాగానే ఆడుతుంది. ఆమె ఎందుకు అవతల మీదకి చేసిన కాన్సన్ట్రేషన్ మన ఆమె మీద పెట్టుకుంటే బాగుండేది నాకు అనిపించింది. ఇంకా మాధురి గారు గేమ్ పరంగా బాగా ఆడుతున్నారు, అర్థమవుతుందా? కానీ అవతల వాళ్ళు ఎదురు వాళ్ళు ఇవన్నీ కొంచెం నోరు కొంచెం తగ్గించుకుంటే బాగుండేది అనమాట. గేమ్ అయితే బాగానే ఆడుతున్నారు, ఇదొకటి పాయింట్. నెక్స్ట్ వన్ ఇంకా గౌరవ్ సూపర్, తను చాలా బాగా ఆడతారు. స్టార్టింగ్ లో మీకు తెలుసో గుర్తుందో లేదో, నిఖిల్ గారికి గౌరవ్ గారికి ఒక టాస్క్ అయితే ఇచ్చారన్నమాట, ఇలా పట్టుకోవడం ఇసుక అవి ఎంత బాగా ఆడారండి. ఆ రోజు నేను లైవ్ చూశాను. మినిమం ఒక 40 minutes అలా పట్టుకున్నారండి. నేను అప్పుడు షాక్ అయినా అనమాట. బాబు ఇంతసేపు ఇంత టాస్క్ ఉంటుందా బిగ్ బాస్ అవసరం అని చెప్పి. మనకి ఎపిసోడ్ లో అసలు ఫ్రాక్షన్ సెకండ్స్ లో ఇలా పెట్టి ఇలా తీసి ఎవరో వినయని చూపిస్తారు. కానీ వాళ్ళ కష్టం నిజంగా చెప్తాను, చాలా కష్టం అన్నది. మనం ఒక మాట అనేకూడదు. కానీ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చాలా బెస్ట్ అండి. కాకపోతే కావాలని తీసేస్తున్నారు. ఎందుకురా అంటే వాళ్ళ వల్ల వీళ్ళు టీఆర్పీ లేదు, ఇది మెయిన్ పాయింట్. వీళ్ళు టీఆర్పీ ఏంట్రా అంటే వీళ్ళు. కానీ వైల్డ్ కార్డ్స్ శ్రీనివాస్ సాయి వేస్ట్, తను ఆడలేదు. ఇది సంగతి, తను ఆడలేదు. ఇంకా నిఖిల్ గౌరవ్ ఆడతారు. వీళ్ళేదో అందరితో మాట్లాడలేదు అని చెప్పేసి అన్నంత మాత్రం అది దివ్య ప్లే. ఇప్పుడు నిఖిల్ అండ్ గౌరవ్ వెళ్ళిపోయారు కదా, సో వాళ్ళ ప్లేస్ లో దివ్యాని వెళ్ళిపోతే బాగుంటుండే అని అనుకుంటున్నారు జనాలు. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోద్ది కదా. ష్యూరా? అంటే ఎలాగైనా వెళ్ళిపోతుంది ఆబ్వియస్లీ అండి, అదే ఎలాగైనా వెళ్ళిపోద్ది కదా. అదంతే సృష్టి ధర్మం అది. ఆ సృష్టి ధర్మం కాదు కానీ బిగ్ బాస్ ధర్మం అది. తనుజని కావాలని తను టార్గెట్ చేసి గొడవలు పెట్టుకుంటుందని ఆబ్వియస్లీ టార్గెట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆమె చేసిన రోజులు లేవా? ఉన్నాయి కదా. సో ఇప్పుడు చేసింది తప్పలేదు కదా. అట్ ది సేమ్ టైం ఏంటి, బర్నీ గారు మీరు టు బి ఫ్రాంక్ గా నా పరంగా నేను చూసుకుంటే దివ్య బర్నీదే మంచి బాండింగ్, అర్థమవుతుంది, కరెక్ట్ బాండింగ్ నా ఫీలింగ్. తనుజ గారు ఇప్పుడు ఎవరు ఏదో అన్నారని చెప్పేసి బర్నీ సార్ అన్న అవసరం లేదు. మా నాన్న ఎవరైతే ఏమన్నా అనుకుని నాకెందుకని అనుకోవాలి. ఇప్పుడు దివ్య ఉంది, అలా ఏమైనా మారిందా? లేదు కదా. ఇలా క్లోజ్ గా ఉన్నారు, ఇలా చెప్పినా కూడా మారిందా? మారలే. బర్నీ గారు మళ్ళీ మారారు. బయట ఎవరు పోలింగ్ చూసి తనుజ గారికి కొన్ని పోలింగ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళా కానీ దివ్య గారిని సైడ్ చేసి స్టార్టింగ్ లో తనుజ గారితో ఉన్నారు. సో ఎవరు ఫేక్ గా ఉన్నారు ఇక్కడ మీకు తెలుసు ఆ విషయం, నేను మళ్ళీ ఓపెన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో అట్లా వీళ్ళిద్దరు బాండింగ్ కరెక్ట్గా ఉంది. దివ్య గారు కరెక్ట్గా ఉన్నారు. దివ్య గారు నన్ను ఎత్తుకోలేదెందుకు అని అడుగుతుంది, అది చాలా వరస్ట్ అని అనుకుంటున్నారు. మరి జలస్ ఫీల్ అవుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు బాబు. ఇదేం జలస్ అండి బాబు? ఆయన మీకన్నా ఆమెకి తండ్రి ఏమైనా సంబంధం ఉందా? తండ్రి కూతురు ఒకలాగా ఉంటారు, అన్నచెల్లు ఒకలాగా ఉంటారు. ఆమె ఎత్తుకున్నారా? ఎత్తుకోలేదు. ఏం మాట్లాడుతున్నారు? బిగ్ బాస్ హౌస్ అనుకున్నారా లేకపోతే అనుకున్నారా? మీ ఇంట్లో ఉన్న పిల్లలు అభియోగం చేస్తాను మీరు కరెక్ట్ కాదు. ఇది ఎత్తుకోలేదు కాదు. గేమ్ ఏం ఆడట్లేదు, ఏం చేయట్లేదు. బాండింగ్ ఎంతవరకు కరెక్ట్గా ఇది చూసుకోవాలి. డాడీ నువ్వు ఆమెను ఎత్తుకోలేదు డాడీ, ఏంటిది? మన ఇంట్లో పిల్లలు కూడా గొడవ పెట్టుకోరు ఇట్లా. మరి భరణి గారు సేఫ్ గేమ్ మళ్ళీ ఆడుతున్నారు. ఒక్కసారి గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాసలు అవన్నీ చేశారు కదా మన వాళ్ళు. అంటే వాళ్ళందరూ గొర్రెల మరి బేసిక్ గా మన వాళ్ళు వేసినందు వాళ్ళు బాగాలేదు భరణి గారు లోపలికి బిగ్ బాస్ తీసుకెళ్లాలనుకున్నాడు, అంతేగాని మన వాళ్ళు ఎవరు వేసి పంపించలేదు. ఆబ్వియస్లీ కదా. ఎందుకంటే ఇప్పుడు తనుజ గారిది ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయింది, పంపిస్తే తనుజ గారు ఎంత ఫీల్ అవుతారు, దివ్య ఎలా ఫీల్ అవుతారు? నేను తనుజ గురించి నెగిటివ్ మాట్లాడలేదు. ఫస్ట్ పాయింట్ ఎవ్రీవన్ ప్లీజ్ క్యాప్చర్. తనుజ గారి గురించి నేను ఎక్కడ తప్పు మాట్లాడట్లేదు. తన గేమ్ ఆడింది, ఇప్పుడు మన క్యాప్టెన్ అయ్యింది. ఆ రోజు నేను చాలా బెస్ట్ అని చెప్పి నేనే చెప్పాను. అట్ ది సేమ్ టైం తర్వాత మళ్ళీ అటు ఇటు ఇప్పుడు డిమాండ్ పవన్ విషయంలో కొంచెం రాంగ్ గా కాదా నాకు అనిపించింది, రాంగ్ అని. సో అప్పుడు రాంగ్ అని చెప్పాను. కెప్టెన్ అయినప్పుడు బాగా ఆడింది రా బాబు. పక్కన నిఖిల్
సాంగ్ గా ఉన్నాడు, బట్ స్టిల్ ఆ అబ్బాయి గెలలేకపోయాడు, మా తనుజ గెలిచిందిరా అని చెప్పి హ్యాట్స్ అని చెప్పాను. బట్ మీరందరూ మాత్రం తనుజాని నేను ఎయిట్ చేస్తానని పోక్ చేస్తున్నారు. కరెక్ట్ కాదు, నేను నెగ్గు చేయట్లేదు. ఎప్పుడు వీక్ అప్పుడు చూస్తాను, ఎప్పుడు ఎవరు కట్టుగా ఆడుతున్నారు వాళ్ళ గురించి చెప్తాను తప్ప ఇంకా అలా ఏం లేదనమాట. నాకు పర్సనల్ గా తనుజ గారు తెలియదండి, ఆమె నేను ఎయిట్ చేసి ఏం చేసుకుంటాను నాకు అర్థం కావట్లేదు. సో ఇవాళ రీతు గారు ఇవాళ ప్రోమో చూసుకుంటే రీతు గారు నాగ చైతన్య వచ్చారు ఇవాళ ఎపిసోడ్ కి. సారీ అండి, ప్రోమోస్ గురించి నేను మాట్లాడను. అయితే రీతు గారు నాగ చైతన్య బండి ఎక్కి వెళ్ళిపోతా అన్నది హెల్మెట్ మరి నేను అదే చెప్తాను, ప్రోమోస్ గురించి నేను మాట్లాడను. వై బికాస్ ఆమె ఇప్పుడు ప్రోమోలో సగం సగం చూపిస్తున్నారు. వెబ్సైట్కి వెళ్ళే లోపల బఫూన్ అయ్యా ఒకసారి ప్రోమో గురించి చెప్పేసాను ఇక్కడ రివ్యూ. వెబ్సైట్కి వెళ్ళి మొత్తం తిరిగిపోయింది. ఉడి అమ్మ బడి ఇలా చెప్పేసానంటే ఇప్పుడు నాకు దొబ్బుతారా బాబు కామెంట్ లో అనుకున్నా. సో అందుకని ప్రోమో గురించి వద్దండి, వెబ్సైట్ చూసినా మాట్లాడుకున్నా, మీకు లైక్ చూసినా మాట్లాడారు. ఓకే ఇవాళ సండే ఎపిసోడ్ లో గౌరవ్ వెళ్ళిపోతారంటారు, మీరేమంటారు? నిజంగా వెళ్ళిపోతున్నారు, దానికి అనేదేముంది. నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారు? దివ్య ఆబ్వియస్లీ దివ్య ఒక డబుల్ న్యూస్ ఉంటుంది అనుకోండి, సంజయ్ వెళ్ళదు. సో ఏంటి నేనేం చెప్తాను, తనుజ గురించి ఏమిటి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే మా పాప అంటుంది తనుజ గురించి నెగిటివ్ చెప్తారు, చెప్పేదే మిమ్మల్ని వేసుకుంటారని. నా ఒపీనియన్ నాది, నా ఇష్టం నాది, మీ అందరి ఒపీనియన్ మీది. ఇదేందయ్యా ఇది? ఆ క్యాప్టెన్ పొగినా అప్పుడు ఎవరు వచ్చి మాట్లాడరా? నన్ను అప్రిషియేషన్ చేయండి. మరి అమ్మ పొగిడేక అని చెప్పరు. అబ్బా అక్క ఇంకా హైలైట్ ఇమాన్యుల్ ఈసారి కూడా సేఫ్ అయిపోయాడు, నెక్స్ట్ వీక్ నామినేషన్ లో కూడా లేడు. మీరేమంటారు? ఇమ్మాన్ గారు సేఫ్ అయినా నామినేషన్స్ లో ఉన్నా లేకపోయినా ఒకవేళ ఆయన నామినేషన్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, ఓకేనా? ఎందుకంటే తను ఫస్ట్ గేమ్ ఆడుతున్నాడు, అట్ ది సేమ్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. చిన్న చిన్న మిస్టేక్స్ ఆయనలో కూడా ఉన్నాయి, ఆయన అంత పర్ఫెక్ట్ అని మనం చెప్పట్లా. సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడు, ఆ నామినేషన్ తనుజాని ఫేక్ గానే వేస్తాడు ఒకసారి. నాకు అది కూడా నచ్చలేదు, వర్త్ కాదు తనుజగా అలా చేయకూడదు కదా ఆ రోజు. సో అది కూడా ఫేక్. బట్ ప్రాపర్ గా గేమ్ పరంగా కావచ్చు, హౌస్ లో బౌలింగ్ పరంగా వాట్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఐ థింక్. సుమన్ శెట్టి గారి గురించి అడుగుతున్నారండి పాప, నిన్న నుంచి పాప ఆయన ఎవరు పోతారు. సో అడుగుతాను ఒక్క నిమిషం ఆగండి. తమ్ముడు సుమన్ శెట్టి గురించి మాట్లాడుతున్నా ఆగు. సుమన్ శెట్టి గారు ఆయన గేమ్ ఆడుతున్నారండి, గేమ్ ఆడుతున్నారండి, ఆడుతున్నాడు కూడా, గేమ్ అంతా ఆడుతున్నాడు కూడా. కానీ నామినేషన్స్ పరంగా సేఫ్ ఉన్నాడు. ఆయన సేఫ్ కాదు, అవతల వాళ్ళని సేఫ్ నామినేషన్ చేస్తున్నాడు. ఇది ఫేక్, అర్థమవుతున్నా? ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఆయన క్యాప్టెన్స్ లో ఆయన నిద్రపోయినప్పుడు ఎవడైనా నామినేషన్ చేస్తారండి? ఎవరు కనిపిరా? మనల్ని కనిపించదు. ఎవరు కనిపించదు? ఎందుకు కనిపించదు? కనిపించాలి, అది కూడా తప్పే. లేదు అక్కడ అయిపోయింది కదా, నాగార్జున గారు మాట్లాడేస్తారు కదా అంటే అలా అన్నప్పుడు సంజన గారి గురించి కూడా నోటితోలా అది కూడా క్లియర్ చేస్తారు. మరి ఆమె గురించి మళ్ళీ ఎందుకు నామినేట్ చేస్తారు సుమన్ శెట్టి గారు? అడిగిన క్వశ్చన్ బానే ఉంది. సంజయ్ గారిలో ఉన్న ఫాల్ట్ ఏంటంటే సార్ ఎప్పుడు అడగాలి అప్పుడు అడగదు, అంత అయిపోయిన తర్వాత ఎప్పుడో అడుగుతుంది, అది కరెక్ట్ కాదనమాట. సో సుమన్ శెట్టి గారు మిస్టేక్స్ చేస్తున్నారు, దాని నుంచి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదా నాకు అర్థం కావట్లేదు. అంత మంచితనం ఏంటి ఉంటది, ప్రతి ఒక్కరి దానిలో మంచితనం ఉంటది, చెడు ఉంటది, బట్ అడగాలండి. మీరు తప్పు చేశారని అడగాలి కదా, ఎవరు అడగలేదు. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఎక్కడ ఫేక్ అనిపించిందంటే, మాధురి గారు అంత లొల్లి చేస్తే, అంత రిచ్ అన్ని చేస్తే మా బడవ ఒక్క నామినేట్ చేయలేదబ్బా మాధురి గారినే. అక్కడే అయిపోయింది, అక్కడే పడిపోయింది. ఇంకా అంటే అక్కడ ఏంటి భయపడ్డారు, అందరు భయపడ్డారు కదా. నెక్స్ట్ మళ్ళీ నామినేట్ చేయడానికి వచ్చారు, ఎందుకు అటు వెళ్ళిపోవాలనుకుని డిసైడ్ అయిపోయింది కాబట్టి అది కరెక్ట్ కాదు. సో అట్లా సుమన్ శెట్టి గారు నా పరంగా గేమ్ అయితే ఆడతారండి, గేమ్ లో 100% ఎఫర్ట్స్ పెడతారండి. ఎవరు ఆడట్లేదని నేను ఒప్పుకోను, గేమ్ లో ఎఫర్ట్స్ పెడతారు బ్రో, ఓకేనా? గేమ్ అయితే పెడతారు. బాండింగ్స్ అవన్నీ మాత్రం నేను అంత అబ్జర్వ్ చేయలేదండి. ఏదో ఒక్కొక్కసారితో ఒక్కొక్కతో ఉన్నారు తప్ప పర్సనల్ ఒకరే అని చెప్పి లేదు. ఈ మధ్య బర్నీ గారు సుమన్ శెట్టి గారు అన్న తమ్ముడు అని చెప్పి నాకు పూసేసుకుంటున్నారు. ఇదేదో ముందు నుంచి పూసుకుంటే బాగుండేది, ఇప్పుడు నుంచి పూసుకుంటే ఏముంటది, ఇంక 3 వారాలు ఉన్నాయి. సో ఈ 3 వీక్స్ ఉన్నాయి కదా, సో ఆల్మోస్ట్ విన్నర్ క్వాలిటీస్ ఎవరిలోనైనా మీకు కనిపిస్తుంది? ఇమాన్యుల్ గారు. ఇమాన్యులే విన్నరా? ఆఫీస్ నోట్ నుంచి తప్పని వస్తుంది. చాలా మంది డప్పాలు కొడుతున్నారు కదా దాని మీద. డప్పాలేం లేదండి, తనుజ గారు విన్నారని చెప్పేసి అందరూ నిజంగానే అనుకుంటున్నారు, డప్పాలేం లేదా, అన్ని నిజమే, ఓకేనా? సో అది నిజమే, ఎందుకంటే ఓట్లు వేసుకుంటున్నారు. మన సీరియల్ యాక్టింగ్ మన వాళ్ళకి నచ్చింది, ముద్దమందారం నచ్చిందంట. ముద్దమందారం నచ్చడం తప్పు కాదు, షీఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇన్ సీరియల్ అన్నమాట. బట్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఏమి ఆడారు, ఎవరు ఫస్ట్ నుంచి ఆడతారు చూడాలి. షీఈస్ ఇంప్రూవ్ ఇప్పుడు ప్రీవియస్ వీక్ నుంచి, బట్ ఫస్ట్ నుంచి మనం చూసుకోవాలి.
కప్ అనేది ఇప్పుడు వారం ఆడేసి నాకు ఈ వారం వాళ్ళకి ఇవ్వకూడదు. స్టార్టింగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు, స్టార్టింగ్ నుంచి ఎవరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, స్టార్టింగ్ నుంచి బాండింగ్ పరంగా ఎవరు కట్టుకున్నారు, ఇది మెయిన్ పాయింట్ అండి. అర్థత బాండింగ్ పరంగా ఎవరు కట్టుకున్నారు. మా బడవ నిన్న నాగార్జున గారు ఇట్లా ఎవరు షిప్ వదలమంటే నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదండి. వామ్మో మొత్తం సపోర్ట్ చేస్తుంటారు చక్క నీకు. అక్క తెలియట్లేదు అక్క, జనాలు బయట సపోర్ట్ చేస్తున్నారని. పాప మాట్లాడేదాన్ని అన్న పాయింట్ ఉందా? అక్కడ అడిగింది అక్కడ నాగార్జున గారు అడిగింది ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, బయట సపోర్ట్ చేస్తారో లేదని కాదు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేయలేదు, చేసినప్పుడు పోనీ అబ్బా పాపం మొన్న కప్పిన అయినప్పుడు వెంటనే వచ్చి ఎత్తుకున్నాడు పాపం వాళ్ళ డాడీ. ఆయన పెట్టచ్చు కదా, పాపం కొంచెం పొంగిపోయేవాడు కదా, పెట్టలేదమ్మా బడవా. సరే ఎట్టకేళ్ళకి ఎవరినొకరు దిగిపోతే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారు. ఆడియన్స్ ని అడిగారు అనమాట మధ్యలో, వీళ్ళందరూ రాంగ్ అని చెప్పగానే అమ్మ బడవ మళ్ళీ ఎక్కడ రాంగ్ అయిపోతుందని చెప్పేసి ఓకే కళ్యాణ్ అని పెట్టింది. అదో మన నాగార్జున గారు అడిగితే, కనుజ గారు మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఇవే అండి. బేసిక్ గా మీ మనసులో ఏమి కుళ్ళు కుతంత్రం లేదు, ప్యూరే మీరు. కాకపోతే ఆ ప్యూరిటీని ఏంటంటే బయటకు చూపించాలి, మీరు లోపల పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? బయటికి రండి, మీరు బయటికి తీసుకురండి. మీరు ఆడింది నేను పర్సనల్ గా ఏం మాట్లాడనండి. ఆమె మహానటి సూపర్ నటి అని కాదు, మహానటి సీరియల్లో బిగ్ బాస్ హౌస్ లో మహానటి నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే సుమన్ శెట్టి గారు కూడా కొట్టే అవకాశం